హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయ పచ్చడి అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి. అవి కూడా మనకి డిసెంబర్ నవంబర్ మంత్లోనే దొరుకుతాయండి. చూడండి, నేనైతే మార్కెట్కి వెళ్తే ఉన్నాయని తీసుకున్నాను. ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి వీడియోలో. ఉసిరికాయ పచ్చడి ఫస్ట్ నేనైతే నీకు ఇంతకుముందు వీడియోలో పోయిన చూడండి. ఆ గ్లాస్ ఉప్పు తీసుకున్నాను, అదే గ్లాస్తో కారం కూడా తీసుకున్నాను. 100 గ్రాముల చింతపండు అండి. ఫస్ట్ మనం చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని చింతపండు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. వాటర్ ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని నేనైతే ఉడకబెడుతున్నాను. చూడండి, బాగా ఉడికిన తర్వాత మనకి అలా వచ్చిందండి థిక్గా. చూడండి ఫ్రెండ్స్, బాగా చింతపండు అంతా అన్ని వాటర్ కూడా చూడండి చాలా వరకు కరిగిపోయి మనకి థిక్గా అయ్యింది. తర్వాత చింతపండు పులుసు ఉడుకుతూ ఉందని మధ్యలో మళ్ళీ పోపు వేసుకుంటున్నాను అండి. ఉసిరి పచ్చడి కూడా తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 రెబ్బలు అయితే నేనైతే ఎల్లిపాయలు తీసుకున్నాను. ఈలోపు చింతపండు పులుసు ఉడికింది, అయిపోయింది. చూడండి, ఇలా రావాలండి, థిక్గా ఇలా రావాలండి. చింతపండు పులుసు వచ్చేసింది. ఆ తర్వాత ఉసిరికాయ ముక్కలు అయితే ముందుగానే ఉడకబెట్టుకున్నాను, కానీ ఆ వీడియో తీయటం మర్చిపోయానండి. ఏమనుకోమాకండి, తీసేటప్పుడు గుర్తు రాలేదండి. ఉసిరికాయ పచ్చడి అంత మంచి వీడియో ఎలా మిస్ చేయాలని లాంగ్ వీడియో పెట్టాలని మధ్యలోంచి తీసానండి. ఉసిరికాయ ముక్కలు ఏం లేదండి, దాని ప్రాసెస్ కూడా నేను చెప్తానండి. ఉసిరికాయ ముక్కలు కేజీ ముక్కలు అంత ఆయిల్ వేసుకొని బాగా దోరగా మగ్గాలండి. చూడండి, ఆ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉడకబెట్టుకోవడమే అండి. ఆ ఆయిల్ని అంతే ఉంచండి. మళ్ళీ ఆయిల్లోనే మన కారం, ఉప్పు, మనం అన్నీ పొడి చేసుకుంటాం కదండి. మనం అవి మెంతులు, ఆవాలు పొడి చేసుకుని అన్నీ కూడా దాంట్లో కలుపుకోవడమేనండి. అది చింతపండు ఉడికిన తర్వాత కొంచెం తొక్కులుగా ఉంటుంది కదండి. ఆ తొక్కులు కూడా మెత్తగా అట్లా ఎనుపుకుంటే, పప్పు గుత్తి పెట్టి ఎనుపుకుంటే మెత్తగా అవుతాయి. అట్లా మెత్తగా అయితే చాలా బాగుంటాయి కాబట్టి నేను అలా ఎనుపుకుంటున్నా. అదే గ్లాస్తో కారం కూడా చూడండి తాలింపు పెట్టడం అయిపోయింది. ఇది ఆయిల్లోనే మళ్ళీ కారం వేసును. ఉప్పు ఎలాగో ఆ చింతపండు పులుసులో ఉంటుంది కాబట్టి మనం ఉప్పు వేసినంత అవసరం లేదు. నూనె కూడా దాంట్లో నేను ముందుగానే ఇందాక ఉసిరికాయలో ఉంది కాబట్టి మళ్ళీ మనం నూనె అవసరం కొలేదు. నాకు తెలిసి నూనెకి సరిపోయిద్ది. తర్వాత మనం పోపు పెట్టుకున్నాక ఫ్రెండ్స్, అదిగో ఎల్లిపాయలు దంచి ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకున్నాక ఆ పోపు కూడా ఆ ఉసిరికాయ పచ్చడిలో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎల్లిపాయలు ఎక్కువ ఉంటేనే మనకు ఉసిరికాయ పచ్చడి స్మెల్ బాగుంటుంది, పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎల్లిపాయలు అయితే ఎక్కువ ఉండాల్సిందే. నేనైతే ఇలా తాలింపులో వేసేసుకున్నా. కొంతమంది అయితే ముందుగానే ఎల్లిపాయలు వేసేసుకుంటారు, నేనైతే ఇలా వేసుకున్నాను, బాగుంటుందండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్